హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోసిన పిసిసి మెంబర్. వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోసిన పిసిసి మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి. ఈ సందర్భంగా భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేద కుటుంబాలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఇందిరమ్మ ఇళ్లలో 2 బెడ్రూమ్లు, 1 కిచెన్, హాల్, 2 బాత్రూమ్లు ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 6 పథకాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని అన్నారు. గత ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డులను కూడా పేదలను గుర్తించి వారికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మహేష్, ఇన్ఛార్జ్ విక్రమ్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ సెక్రటరీ నరేష్, లబ్ధిదారులు దీపిక, తండ్రి రవి, గట్టు శ్వేత, భర్త సతీష్, వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు మధుకర్ రెడ్డి, హరీష్, రాజు ఉయ్యాల, ప్రశాంత్, తిరుపతి, పూతుల, వడ్డేపల్లి కొమరయ్య, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ రమేష్, గట్టు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వీనవంక మండలంలో రెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అనేది మా గ్రామానికి సెక్రటరీ లేక, యాప్ లేక ఇందులో బట్టి లేట్ అయింది. కావున ఇప్పుడు మేము ఎంపీఓ గారిని, ఎంఆర్ఓ గారిని మేనేజ్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఒక సీనియర్ అసిస్టెంట్ తీసుకొచ్చుకొని ఆ సీనియర్ అసిస్టెంట్కు యాప్ ఇచ్చి ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇల్లు ముగ్గులు పోసడానికి ఈ రోజున రెడీ అయినాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏ నిరుపేదకైనా కానీ నేను ఇల్లు ఇస్తా, తొందరపడకూరి ఒక విడత కాకపోతే మనం ఒక విడత అని చెప్తాడు. ఇల్లు రాని వాళ్ళు మీరు అదే పడకూరి ఇల్లు అందరికి వచ్చేది చేసే జిమ్మద నాది. కావున మీరు నాకు రాలేదు అన్నకూరి దయచేసి మా రెడ్డిపల్లి కాడ ఇల్లు లేదు అంటే వాళ్ళు ఎవరు చేస్తాను నేను ఈ ఊళ్ళే మీరు నిమ్మలాగా ఉంటే నా మీద పడితే మాత్రం అది ఏం కాదు. ఇప్పటికైనా కానీ మీరు అర్థం చేసుకోరి. ఇక్కడ సిగరెట్ లేకున్నా కానీ సిగరెట్ని పట్టుకొచ్చుకొని ఇక్కడ ఇలా ముగ్గొచ్చామంటే మేమే గొప్పలు. ఈ రోజున దళిత బంధు వచ్చిన వాళ్ళు కూడా దళిత బంధు కూడా ఇచ్చాక రెడీ అయి ఉన్నాడు. ఈ సెక్రటరీ అక్కడ ఫోటో తీసుకుంటాడు. మీ అందరికీ దళిత బంధు కూడా సెకండ్ విడత కూడా ఇచ్చాక రెడీ అయి ఉన్నాడు. ఎవరు పడకూరి. రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా ఇంకెవరైనా ఉంటే ఇంకా టైం ఉన్నది, టైం పక్కన పెట్టుకొని మొత్తం మందికి రేషన్ కార్డు వచ్చే జిమ్మద నాది, నేను చేస్తా. మీరు ఎవరు నాకు రాలేదు, నాకు పత్రం లొల్లిగా చేసుకోకూరి. లొల్లి అయితే మాత్రం ఏ పని కాదు. ఈ రోజున సీఎం గారు ఇచ్చిన ప్రకారంగా రేపు మా అందరం కలిసి రేపు సర్పంచ్ ఎలక్షన్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ వస్తున్నాయి. మీరు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము ఏ మనిషి పెడితే ఆ మనిషి మీరు సహకరిస్తే ఇంకా మా ఊరు పార్టీ డెవలప్ అవుతుందని చెబుతున్నాం.